తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ చంద్రబాబునైతే ఒక విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది. రాయలసీమ ప్రాజెక్టును రద్దు చేయండి అంటూ కూడా మమ్మల్ని సహకరించాలంటూ మా బతుకు మమ్మల్ని బతకనియండి అంటూ కూడా తనకు విజ్ఞప్తి చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా ఈ యొక్క నదీ జలాల విషయం కేవలం సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ తన పరిధిలో ఉన్నప్పటికీ ఆ యొక్క ముఖ్యమంత్రులు మేమంటే మేము కడతామంటూ కూడా ప్రాజెక్టు పూర్తి చేస్తామంటూ కూడా వారికి పోటీ పడుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఏపీ సీఎం చంద్రబాబును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారు. రోజుకు 3 టీఎంసీలు తీసుకునేటువంటి ఆ ప్రాజెక్టు విషయంలో ఉదారత చూపండి, ఎగ్జాంపుల్ ఏది నిజం అంటూ కూడా చూపమని అంటున్నారు. అదేవిధంగా పాలమూరు ప్రాజెక్టు అడ్డుకునేలా, అంటే దాదాపు పాలమూరు ప్రాజెక్టులో ఉన్నటువంటి మేము పూర్తి చేస్తామంటే మీరు బనకచెర్ల కడుతున్నారు, లేదంటే మిమ్మల్ని ఎందుకు ఆపుతున్నారంటూ కూడా మా నీళ్లు మమ్మల్ని ఉంచండి అంటూ కూడా ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. మీరు బాధ్యతంగా ఉండండి, మమ్మల్ని బాధ్యతంగా బతకనివ్వండి అంటూ కూడా ఈ యొక్క చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మీరు బాధ్యతంగా ఉంటే మాత్రం మీ మేలును మేము మర్చిపోలేమంటూ కూడా తనకు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. నేను 2.5 ఏళ్లలో పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయిస్తా, కానీ మీరు అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. నాగర్ కర్నూలు జిల్లా నిన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్థాపనకు చెందిన మీటింగ్లో చంద్రబాబు గురించి తన నీళ్లు తీసుకుపోవడంలో ఈ యొక్క కేంద్రంతో ఉన్నటువంటి తన దోస్తీ గురించి ప్రతిపాదించినటువంటి సందర్భం ఇది. అయితే నిన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేస్తున్న పాలమూరు ప్రాజెక్టును అడ్డుకోవద్దు, పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం డిండి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేసుకునేందుకు సహకరించండి అంటూ కూడా తను విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకనాడు పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్నామని మీరు చెప్పారు, కానీ ఈ యొక్క పాలమూరు జిల్లా మీద మీ యొక్క ప్రేమ ఏమైందంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ప్రాజెక్టును పూర్తి చేసుకొనివ్వండి. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి 4 టీఎంసీల నీళ్లు తీసుకునేది ఇప్పుడు 9.5 టీఎంసీల నీళ్లు తీసుకునేందుకు ప్రాజెక్టులు పెట్టుకున్నారు. అయితే రోజుకు 3 టీఎంసీల తీసుకునేటువంటి రాయలసీమ ప్రాజెక్టును రద్దు చేసి ఉదారత చూపండి అంటూ కూడా తను వేడుకున్నటువంటి పరిస్థితి. 2 తెలుగు రాష్ట్రాలకు తెలుగు వారిని సమానంగా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదన కేంద్రం అంటూ కూడా కేంద్రం మీద నెట్టేటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ముఖ్యంగా ఆయా గ్రామాల్లో దాదాపు 2 కోట్లతో చేపట్టినటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపన ప్రారంభానికి తను వచ్చిన తర్వాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత తను అక్కడ ఉన్నటువంటి మినిస్టర్ జూపల్లి కృష్ణారావు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అక్కడ మినిస్టర్లు ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి మీటింగ్లో తను మాట్లాడడం అయితే జరిగింది. ముఖ్యంగా మనం చూడొచ్చు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఆ యొక్క వాటా ఏమైంది, దానికి సంబంధించిన వాళ్ళు ఎవరంటూ కూడా ఈ యొక్క వార్త చూడొచ్చు. బాబుతో మిలాఖత్, బనకచెర్లపై దస్కత్. ఈ యొక్క బనకచెర్ల మీద మీ కపట ప్రేమ ఎందుకంటూ కూడా ఈ యొక్క వార్త అయితే చూడొచ్చు. అయితే రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో 8 మంది, అంటే ఇటు కాంగ్రెస్ కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు, మొత్తం 9 ఎంపీ స్థానాలు ఉండగా అందులో 8 స్థానాలు అటు కాంగ్రెస్ కావచ్చు అటు బీజేపీ కావచ్చు చెరో 4 తీసుకున్న తర్వాత మిమ్మల్ని పోరాడమని మిమ్మల్ని కొట్లాడమని మిమ్మల్ని పంపిస్తే మీ యొక్క అక్కడ ఉన్నటువంటి సినిమా చూస్తున్నారు, ఏం ప్రయోజనం మీ వల్ల అంటూ కూడా ఈ యొక్క వార్త చూడొచ్చు. అంటే ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ని బీఆర్ఎస్ పార్టీని బదనాం చేసే విధంగా వీళ్ళు ప్రయత్నిస్తున్నారా, లేకపోతే తెలంగాణ రాష్ట్రంపై కపట ప్రేమ చూపిస్తున్నటువంటి అంటే చంద్రబాబు కావచ్చు అటు కేంద్రం కావచ్చు ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మా రాష్ట్రాన్ని మేము డెవలప్ చేసుకుంటామంటూ కూడా వీళ్ళు చెప్తున్నప్పటి అప్పటికి వీళ్ళంతా ఏం పనిచేస్తున్నారంటూ కూడా మనకు చూడొచ్చు. 8 మంది ఎంపీలు ఒక్కరైనా నోరు మెదపడం లేదు. మా ఓటర్లు తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెప్పుకోవాలంటూ కూడా కేంద్రాన్ని నిలదీయాల్సిన అవసరం మీకు ఉన్నప్పటికీ మీరు ఏం మాట్లాడకపోవడం ఎంత హాస్యాస్పదమో కూడా మనకు తెలుస్తుంది. దాదాపు 2014 నుంచి 2024 దాకా కేంద్రంలో మోడీ ప్రభుత్వం తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని డిమాండ్లను కూడా ఎప్పటికెప్పుడు తూచి తప్పకుండా పాటించాల్సినటువంటి కేంద్రం ఎప్పటికీ మమ్మల్ని మొండి చేయి చూపిస్తుంది. ఆ యొక్క మొండి చేయి వల్ల బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు, కాంగ్రెస్ ఎంపీలు ఏం చేస్తున్నారు, ఎప్పటికెప్పుడు పోరాడాల్సిన అవసరం మీకు ఉన్నప్పటికీ ఆ యొక్క పోరాటం ఏమైందంటూ కూడా ఈ యొక్క పేపర్ మనకు ఒక ఆధారితమైనటువంటి అధికార కాంగ్రెస్ రక్షణగా బీజేపీగా ఉందంటూ కూడా మనకు తెలుస్తుంది. అయినా సరే ఆ 4 బీజేపీలో ఒక్కరు కూడా నోరు నిలపడం లేదు. ఆ యొక్క చట్టాన్ని అమలు చేసేటటువంటి మోడీ ప్రభుత్వం నేడు ఏకంగా ఆ చట్టానికి
తూట్లు పొడుస్తుందంటుగా చెప్పడం అయితే జరిగింది. విభజన హామీ చట్టం ప్రకారం పరిధిలో రాకుండా బనకచెర్లపై రాజ్యాంగబద్ధత లేనటువంటి ఒక సమావేశాన్ని పెట్టి కమిటీ వేసి ఏపీకి అనుకూలంగా ప్రాజెక్టులు ముందుకు తీసుకుపోవడానికిలే పాములు కాస్తున్నారంటూ కూడా ఈ యొక్క వార్త వస్తుంది. అయితే విభజన హామీ చట్టంలో ప్రకారంగా ఈ యొక్క కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర జల విద్యుత్ కమిషన్ ఏదైతే ఉందో వాటర్ కమిషన్, ఆ యొక్క వాటర్ కమిషన్లో ఇది ఎక్కడగా లేదన్నప్పటికీ, ఈ యొక్క అంశం లేనప్పటికీ దానికి విరుద్ధంగా కేవలం 10 సంవత్సరాలు మేము రాజ్యాంగంలో ఉన్నాం, ఇంకొక రాజ్యాంగబద్ధమైన పొజిషన్లో ఉన్నాం, ఇంకో 5 సంవత్సరాలు మా చేతిలో ఉంది కాబట్టి, మీ యొక్క జుట్లు మా చేతిలో ఉంది కాబట్టి ఇటు బాబు చెప్పిందే ఆట మేము ఆడతామంటూ కూడా ఈ యొక్క వార్త అయితే చూస్తుంది. ఆ యొక్క రాజ్యాంగబద్ధమైనటువంటి కమిటీ వేసి ఎప్పటికప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఆ మీటింగ్ ఏర్పాటు చేసి వారికి ఏపీకి అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి బనకచెర్ల ప్రాజెక్టుపై అనుకూలంగా కూడా కమిటీ సిఫార్సు చేసి అక్కడ ఉన్నటువంటి అంత పర్మిషన్ కూడా తేల్చి చెప్పే విధంగా ఎంపీలు దాహోతపడుతున్నారు, దానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ప్రజలంతా కూడా గమనించాల్సిన అవసరం ఉంది కూడా మనం చూడొచ్చు. అధికార కాంగ్రెస్కు రక్షణగా బీజేపీ అంటే దాదాపు ఈ 2 పార్టీలు సెంట్రల్ అయినప్పటికీ, అంటే కేంద్రంలో ఉన్నటువంటి బడా పార్టీలు అయినప్పటికీ, ఒకటి అపోజిషన్ ఒకటి పొజిషన్లో ఉన్నప్పటికీ అపోజిషన్ పార్టీకే కొమ్ము కాస్తున్నటువంటి బీజేపీ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బీజేపీని ఎంత ప్రశ్నించినా కానీ రాష్ట్రంలో వచ్చేసరికి తనకు రక్షణగా నిలుస్తుందంటూ కూడా ఈ యొక్క వార్త చూడొచ్చు. భిన్నంగా అంటే దేశ రాజకీయాలకు భిన్నంగా తెలంగాణలో మాత్రం ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ అధికార పార్టీకి రక్షణగా నిలుస్తుండడం రాజకీయ పరిశీలనకు సైతం విస్మరణీయానికి గురిచేస్తుంది. కొన్ని సందర్భాల్లో బీజేపీ ఎంపీలు ఏకంగా కాంగ్రెస్ అంటే వారికి కాంగ్రెస్ చేసినటువంటి పనులకు, కాంగ్రెస్ చేసినటువంటి ప్రశ్నించకుండా, ఏ డెవలప్మెంట్ ప్రశ్నించకుండా ఔరా అనడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా చెప్పవచ్చు. సామాన్యుల విలువలంటే మనకు లెక్కలేదు. ఒక ఎంపీ ఈటల రాజేందర్ విమర్శిస్తే మరో ఎంపీ రఘునందన్ రావు హైడ్రాను కీర్తించారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇది ప్రజా సమస్యలను ఎత్తి చూపాల్సిన సమయంలో అధికార కాంగ్రెస్ను వదిలిపెట్టి బీఆర్ఎస్ లక్ష్యంగా విమర్శలు చేస్తుండడం మీ యొక్క విజ్ఞతకే వదిలేస్తామంటూ కూడా ఇది చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క బనకచెర్ల కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎత్తిపోతల ప్రాజెక్టు, నాగర్ కర్నూలు జిల్లా బనకచెర్ల కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టుల గురించి నడుస్తున్నటువంటి పరిస్థితి. ఆ యొక్క ప్రాజెక్టులో మేమంటూ కూడా కేంద్రంతో దోస్తీ పడుతున్నటువంటి పరిస్థితి. అటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పటికీ ఆ ఏపీలో మాత్రం భిన్నంగా ఆ యొక్క కూటమి ప్రభుత్వం ఉండడం వల్ల ఆ యొక్క అనుకూలంగా వాదనలు కావచ్చు, అనుకూలంగా కమిటీ విధానాలు కావచ్చు, అనుకూలమైనటువంటి విషయం కూడా వాళ్ళకు అనుకూలంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రానికి మోసం చేసే కేంద్రంగా, మోసం చేసేటువంటి రాష్ట్రంగా ఇటు ఆంధ్రప్రదేశ్ను, ఇటు బీజేపీ పార్టీని కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రేమ్ చేస్తుందని చెప్పాలి. అంతేకాకుండా తెలంగాణలో ఈ యొక్క జీడిపి శాతం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే విలువలు ఏదైతే ఉందో ఆ విలువలు పూర్తి భిన్నంగా తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తున్నట్టుగా మీరు కూడా గమనించాల్సిన అవసరం ఉందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ జల వివాదాలపైన 9 మందితో ఇప్పటికే కమిటీ వేయడం అయితే జరిగింది. ఆ యొక్క కమిటీలో కేంద్ర ప్రభుత్వం నుంచి 2, రాష్ట్రాల నుంచి విదేశీ అధికారులు అంటే 5 మంది ఉంటారంటూ కూడా మనకు తెలుస్తుంది. కేంద్రం నుంచి ఒక 2 సీనియర్ ఆఫీసర్లు ఉంటారు. అదే విధంగా ఈ యొక్క 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన విషయం కాబట్టి ఇటు తెలంగాణ నుంచి, ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే 5 అధికారులు అయితే ఉంటారు. జల సౌదలో నేడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే సమీక్ష నిర్వహించే కార్యక్రమం అయితే చేపడుతున్నారు. అయితే 12 మందితో అధికారులతో కమిటీ వేయాలని పాత్ర నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. ఢిల్లీలో కేంద్రం జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో నేతృత్వంతో ఇరు రాష్ట్రాలకు ఉన్నటువంటి సీఎంలు కావచ్చు భేటీ అయినటువంటి సంగతి తెలిసిందే. అయితే ఆ భేటీలో ఉన్నటువంటి విషయం మీద మేము ఆ బనకచెర్ల వాటర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాటర్ ప్రాబ్లం కావచ్చు, మేము ఏం చర్చ లేదంటూ కూడా ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్తో కావచ్చు అధికారికంగా ప్రకటించినప్పటికీ అక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మినిస్టర్ విభాగానికి చెందినటువంటి అధికారులు అయితే మేము ఏపీ మంత్రులు మాత్రం మేము దీని గురించే చర్చించాం, మాకు వాటరే ముఖ్యం, అసలు మేము దీనికి మీటింగ్ అయ్యిందే దీనికోసం అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే ఎవరు అబద్ధాలు ఆడుతున్నారు, ఎవరు నిజాలు చెప్తున్నారు అంటే ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది. దాదాపు 12 మందితో కమిటీ వేయాలని ఏకాభిప్రాయానికి వచ్చినటువంటి సమాచారం. కేంద్రం నుంచి
జలశక్తి సెక్రటరీ, సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి నుంచి ఒక సీఈఓలో కమిటీగా నేతృత్వం వహించాలి. ఏపీ తెలంగాణ నుంచి 5 చొప్పున అధికారులు కమిటీలో సభ్యులుగా ఉండాలంటూ కూడా నిర్ణయించినట్టు తెలుస్తుంది. అయితే ఈ యొక్క ఏర్పాటు చేసినటువంటి తెలిసిన తర్వాత రాష్ట్రంలో 2 మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి స్టేట్ లెవెల్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ కూడా ఆమోదం తెలిపింది. వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మైలార్జర్ పల్లిలో ఉన్నటువంటి ఒక వద్ద కట్టవాగు నిర్మించాల్సిన చిన్నపాటి చెరువులో, ఖమ్మం జిల్లా రఘునాథపాలెం నుంచి చెరువులకు నీళ్ళందించేందుకు వెంకటాపాలెం వద్ద కూడా నాగార్జున సాగర్ ఎన్మ కాల్వపై హైడ్రాలజీ క్లియరెన్స్ కూడా మంజూరు చేసినట్టుగా అనిపిస్తుంది. అయితే ఈ యొక్క చిన్న మైనర్ ప్రాజెక్టులు కూడా తెలంగాణలో ఆమోదం ఇచ్చినప్పటికీ ఆ యొక్క నదీ జలాల విషయం మాత్రం ఎక్కడ కూడా పొంతలు లేకుండా కూడా ఏపీ కావచ్చు, ఇటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు తెలంగాణను మోసం చేస్తున్నారంటూ కూడా మనకు తెలుస్తోంది. అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఆ యొక్క ఏ వాటర్ అయినా కూడా కేంద్రమే ఇవ్వాలి కాబట్టి ఆ యొక్క కేంద్రం నుంచి తెచ్చేటువంటి పరిస్థితి మీకు ఎందుకు లేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ యొక్క అనేక విధాలు చేసినప్పటికీ, అంటే ఇప్పుడు ఆ యొక్క వాటర్ కమిషన్కు ఉన్నటువంటి సమస్యలు తెలంగాణకు ఏపీకి ఎలా పంచాలని చెప్పేసి కేంద్రం ఆలోచించినప్పటికీ ఎవరు కూడా వారి పనుల్లో కావచ్చు, వారి ఆలోచనలో కావచ్చు తగ్గనటువంటి పరిస్థితి. అయితే వీళ్ళంతా కూడా ఏం ఆలోచన చేస్తారు, అదేవిధంగా ఈ యొక్క కమిటీలో 12 మంది ఇప్పటికే కమిటీ ఏర్పడ్డ తర్వాత 12 మంది కమిటీ ఏం సిఫార్సు చేస్తుంది, ఇటు ఏపీకి కావచ్చు ఇటు తెలంగాణకు కావచ్చు, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రికి ఏం సిఫార్సు చేస్తారు, ఎన్ని టీఎంసీలు పంచుకోవాలనేది కూడా సిడబ్ల్యూసి కమిషన్లతో పాటు ఈ యొక్క 12 మంది కమిషన్ మెంబర్స్ కూడా వాళ్ళకి సిఫార్సు చేసిన తర్వాత అక్కడ ఎన్ని టీఎంసీలు వాడుకోవాలనేది వారి అవసరాలకు, వారికి ఉన్నటువంటి డెవలప్మెంట్కు తప్ప వేరొక ఒక్క టీఎంసీ ఒక సెంటు భూమి కావచ్చు, ఒక సెంటు నిర్మాణానికి సంబంధించినటువంటి ఆ యొక్క కట్టడాలు కూడా నిలిపేయాలంటుగా ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఈ యొక్క ఉన్నటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి ముఖ్య నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాటర్ మీద మా హక్కు తీర్చిన తర్వాతనే ఏపీకి వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే పలు ముఖ్యమంత్రులతో సహా, అంటే ముఖ్యమంత్రులు అంటే ఇటు ఏపీలో ఉన్నటువంటి చంద్రబాబు కావచ్చు, జగన్ కావచ్చు, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి హయాంలో ఉన్నటువంటి కేసీఆర్ కావచ్చు, ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావు లాంటి ముఖ్య నేతలు కూడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతలు కూడా మా యొక్క వాటా మాకు కావాలంటూ కూడా ఈ ఒక్కటి చెప్తున్నటువంటి పరిస్థితి. ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా మేము వాడుకున్న తర్వాతనే మీకు ఇస్తాం, ఎందుకంటే ఆ యొక్క వాటర్ కమిషన్ బోర్డు ఏ విధంగా తీర్పునిస్తే దానికి మేము సహకరిస్తామంటూ కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి న్యూస్ అంతా కూడా ఇప్పటికే చర్చ వైరల్ అవుతుంది. రోజుకి ఇది వాటర్ కమిషన్ బోర్డుకు వాళ్ళు వెళ్ళడం, వీళ్ళు రావడం, అదేవిధంగా 12 మంది భేటీ కావడము, ఇటు ప్రతిసారి ఢిల్లీకి పోయిన తర్వాత కూడా ఈ యొక్క విషయానికి వాళ్ళు చర్చించడం, ఇదే విధంగా నడుస్తుంది. అదేవిధంగా ఎంత తొందరగా అయితే ఈ యొక్క వాటర్ జల కమిషన్ సిడబ్ల్యూసి ఏదైతే ఉందో ఎవరికి ఎంత టీఎంసీ నిర్ణయించాలో ఆ నిర్ణయించే దిశగా కూడా వాళ్ళు కార్యకలాపాలు చేపట్టాలంటూ కూడా ఈ సమస్య ఇక్కడితో ముగించాల్సిన అవసరం ఉంది కూడా. దీన్ని లాగితే ఎవరికి ప్రయోజనం ఉండకుండా పోతుందనే విషయం కూడా ప్రజలకంతా అర్థమవుతుంది. దీని మీద కేంద్రం కావచ్చు, ఇరు రాష్ట్రాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఏం నిర్ణయం తీసుకుంటారనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతూ ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.